హాయ్ అండి, అందరికీ నమస్తే. మే 1 ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పింఛన్దారులందరూ కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం సర్వర్లు లేదా టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన కారణంగా 8, 9 అయినా కూడా కొన్ని చోట్ల పింఛన్లు అయితే కొన్ని చోట్ల ఇవ్వట్లేదు అనేది చెప్తున్నారు. సో దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు స్టడీ చేస్తున్నారు. పూర్తిగా వాటన్నిటిని కూడా ఇవాళంతా కూడా ఇచ్చేస్తారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఇచ్చేస్తారు. అయితే ఏపీలో ఇవాళ మేడే అయినప్పటికీ కూడా, కార్మికుల దినోత్సవం అయినప్పటికీ కూడా అంటే ప్రభుత్వం సంబంధించి ఎక్కడ కూడా అంటే ప్రభుత్వ యంత్రాంగానికి సెలవు అనేది ఉండదు కాబట్టి పింఛన్లు అనేది ఇవాళ రేపు 2 రోజుల పాటు మాత్రం కంటిన్యూగా ఇస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్లు అయితే తీసుకోండి. ఆ పింఛన్లు తీసుకునే సందర్భంలో ఇంతకుముందు కూడా నేను ఒక 2-3 వీడియోల్లో నేను మీకు చెప్పాను. ఐవీఆర్స్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. ఐవీఆర్స్ కాల్స్ వస్తే మీకు పింఛను లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చి ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ నెంబర్ అనేది మీ నెంబర్ అనేది మీది కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళది మాత్రం పెట్టుకోండి. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొన్ని జిల్లాల్లో 4వ తారీఖు వరకు కూడా పింఛన్లు ఇస్తున్నారు ఈ నెలలో. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇందాక మనం అనుకున్నట్లు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రాంతాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకుండా పోవచ్చు, లేదంటే మొబైల్ నెట్వర్కింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా పోవడం కారణంగా ఈ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మరో 2 రోజుల పాటు కూడా పెంచడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు ఆ జిల్లాలో ఇస్తారు 4వ తారీఖు వరకు కూడా. ఇక పోలవరం జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో కూడా ఈ 4వ తారీఖు వరకు కూడా పింఛన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పక్కాగా జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ 2 జిల్లాల్లో వాళ్ళు మాత్రం 4వ తారీఖు సాయంత్రం వరకు కూడా పింఛన్లు తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సరే మీకు అక్కడ టెక్నికల్ ఇష్యూ ఉంటే కూడా మాన్యువల్గా కూడా ఇచ్చి మీకు రసీదు అవన్నీ కూడా ఇస్తారు, తీసుకుంటారు. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి నాకు ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు. సరే, ఎప్పుడు ఈ నెలకు సంబంధించి ఎప్పుడు అప్లికేషన్లు ఇస్తారు, ఏంటి, ఎప్పుడు కొత్త అప్లికేషన్లు ఇస్తారు, ఎప్పటి వరకు గడువు ఉంటుంది? మే 4వ తారీఖు నుంచి ఇస్తారండి. మే 4వ తారీఖు నుంచి ఈ పెన్షన్లు అనేది మీకు సంబంధించిన సచివాలయాల పరిధిలో ఉంటాయి. మీరు అక్కడ పోయి తీసుకోవచ్చు. 15వ తారీఖు వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అంత లోపల అంటే మీకు సంబంధించి ఎవరైతే భర్తలు చనిపోయి ఉంటారో వాళ్ళు స్పోర్ట్స్ అర్హులు అవుతారు. కాబట్టి మీరు ఆ అప్లికేషన్ తీసుకొని అంత లోపల డెత్ సర్టిఫికేట్, మీ భర్త డెత్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇక కుల ధృవీకరణ పత్రం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 2 ఫొటోస్ తీసుకొని మీరు పోయి అక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అవన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తాయి. 15వ తారీఖు తర్వాత వాటన్నింటిని కూడా అంటే పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నెక్స్ట్ మే అంటే ఇప్పుడు మే నెల కాబట్టి జూన్ 1వ తారీఖుని మీకు పింఛన్ ఎలిజిబిలిటీ అనేది లిస్టులో వచ్చేస్తుంది. 1వ తారీఖు నుంచి ఆ 4,000 రూపాయల పింఛన్ అయితే కూడా మీరు తీసుకోవచ్చు. ఇది మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. ఇక వితంతువులకు సంబంధించినటువంటి పింఛన్లకు సంబంధించి కూడా జూన్ 12 నుంచి కూడా ఇస్తారని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అయితే దీనికి సంబంధించి ఈకేవైసీ కూడా తీసుకుంటారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1,53,000 మంది వరకు కూడా ప్రభుత్వం దగ్గర లిస్టులో ఉన్నారు. గత ప్రభుత్వంలో కొంతమందివి, ఇప్పుడు కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా తొలి విడతలో వాళ్ళకందరికీ కూడా ఈకేవైసీ చేసి జూన్ నుంచి కూడా వాళ్ళకి విడతల వారీగా వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో వాళ్ళందరూ కూడా మీరు మీలో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నింటి కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు గతంలో అప్లై చేసుకున్న సందర్భంలోనే మీరు సబ్మిట్ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే వెంటనే మీకు సమాచారం అంటే ప్రభుత్వం చెప్పిన వెంటనే మీరు వెళ్ళి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల వద్ద మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోబాకండి. సో ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే నేను మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాలో మాత్రం 4వ తారీఖు వరకు పింఛన్లు ఇస్తారు. మిగిలిన జిల్లాల్లో అంతా కూడా ఇవాళ రేపు 2 రోజులు ఇస్తారు. ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.